అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను. బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుని ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. మీరు ప్రతిరోజు నన్ను క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి, 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 కూర్చోండి. అరే కూర్చోండి, నేను తీస్తాను. కూర్చో, కూర్చో, కిందకి దిగాలి. కూర్చోండి, కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, మాట్లాడతాను. కూర్చోండి. అధ్యక్ష, నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పు ఉందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరే, నన్ను క్రిస్టియన్ అంటే మీరే. అవును సార్, కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి. క్షమాపణ చెప్తాను నేను. మీరు కాదంటే నేను క్షమాపణ చెప్తాను. నేను క్రిస్టియన్ కాదు. మాధవ్ గారు వినాలి, మీరు గతంలో కూడా ఇలా చేయటానికి వీలేదు. అలా వినండి మంత్రి గారు వినండి దయచేసి. మాధవ్ గారు, మీరు మాట్లాడేటప్పుడు గతంలో కూడా మీరు ఇలా చేయటానికి వీలేదు, అలా చేయటానికి వీలేదు అనేది మీరు చైర్ని ఆదేశించడం మంచిది కాదు. దయచేసి మీకు ఇచ్చిన టైంని మీరు ఉపయోగించుకోండి. మీరు చైర్ని కానీ మంత్రులు కానీ టార్గెట్ చేయటం, మంత్రులకి ఆ ప్రివిలేజ్ ఉంటుంది. దయచేసి మీకు ఇచ్చిన టైము 11 నిమిషాలు ఇచ్చాం, మీరు కౌంట్ చేసుకుని మీరు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడండి దయచేసి. అధ్యక్ష, మేము ఈ సందర్భంగా, ఈ చర్చ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే కల్తీ జరిగింది, లేకపోతే ఏదో జరిగిందని చెప్పి బయటకు వచ్చిందో, దాని తర్వాత సిబిఐ రిపోర్ట్లో కానీ అన్నింటిలో ఆధారాలు బయటకు వచ్చినాయి అధ్యక్ష. నెయ్యితో లడ్డు తయారు చేస్తారు అధ్యక్ష. నెయ్యితో తయారు చేసిన లడ్డుకి పూత పూయడానికి ఇంకొక నెయ్యి కొంటున్నారు అధ్యక్ష. అది బంగారం కొంటాం అధ్యక్ష. బంగారానికి బంగారం పోతేరు అధ్యక్ష. నేను డేట్తో సహా చెప్తాను. పరాగ్ మిల్క్ దొడ్లా డైరీ 2018 ఆగస్టు 27 తారీఖున 87,750 కేజీలు ఫ్లేవర్డ్ గీ కొని నెయ్యికి పూత పూసింది ఏ ప్రభుత్వంలో, ఏ గవర్నమెంట్లో, ఏ బోర్డులో అడుగుతున్నాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, 5 ఏళ్ల పాటు వీళ్ళ బోర్డు ఉంది, వీళ్ళ గవర్నమెంట్ ఉంది. ఈ నిజాలు తెలిస్తే వీళ్ళు ఎందుకు ఊరికే ఉన్నారని నేను అడుగుతున్నా. ఎందుకు సభం తప్పుతారు? మంత్రి గారు కూర్చోండి. ఏదో మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చరిత్రలో ఏవో తీసుకొచ్చి చెప్తే ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు మాధవ్ ఏం చెప్పాలి అధ్యక్ష? 2019-24 మధ్యకాలంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెయ్యి టెస్టింగ్ కోసం ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి టీటీడీకి సమకూర్చింది గత ప్రభుత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. 2014-19 మధ్యకాలంలో 12 ట్యాంకర్లు క్వాలిటీ సరిగలేవని రిజెక్ట్ అయితే 19-24 మధ్యలో 18 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే ఈరోజు ఈ చర్చను తీసుకొచ్చారో, 2025లో ఏదైతే ఇది బయటకు వచ్చిందో సెప్టెంబర్ 18, 2024 క్లియర్గా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కానీ, కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నుండి కానీ నెయ్యిలో లేదని తెచ్చిన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ అధ్యక్ష. ఛార్జ్ షీట్లో అధ్యక్ష చెప్పండి, తర్వాత చెప్పండి. కంప్లైంట్కి నివేదికకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిబిఐ పేజ్ నెంబర్ 209లో క్లియర్గా ఇది ఉంది. సిబిఐ ఛార్జ్ షీట్లో వీళ్ళు కంప్లైంట్ మాట్లాడుతున్నారు.
మేము లేదు, నివేదిక లేదు. మాట్లాడుతా ఉన్నాము లేదు. కాబట్టి ఇది ఎన్డీడీబీ రిపోర్ట్ నివేదిక మాట్లాడండి కానీ కంప్లైంట్ మాట్లాడొద్దని చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇదే కాకుండా ఏదైతే ఇది మేము అడుగుతా ఉన్నాం సిబిఐ అరే విన్నప్ప సిబిఐ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశించిందో సిబిఐ ఎంక్వైరీ జరగాలి, సిట్ జాయింట్గా విచారణ జరగాలని చెప్పిన తర్వాత సంవత్సరం రోజుల పాటు వాళ్ళు విచారణ చేసి నివేదిక సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద నమ్మకం లేక ఈరోజు మీరు ఏకసభ్య కమిషన్కి ఎందుకు వెళ్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రెండో విషయం అధ్యక్ష, ఇంకొకటి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, వీళ్ళు గతంలో జరిగింది మాట్లాడుతూ ఉన్నారు. నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఇటువంటి ఆరోపణలు ఆ తిరుమలలో రాలేదు అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు 14-19 మధ్యకాలంలో ఏం జరిగిందో బయటికి వస్తుందని ఈరోజు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం 2019-24 మధ్యలో ఏ భక్తుడైనా ఇక్కడ నాణ్యత లోపం ఉందని కానీ లేకపోతే లడ్డులో ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కానీ కంప్లైంట్ వచ్చిందని అడుగుతున్నా. మీరు సాక్షాత్తు మెంబర్స్ ఈ దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది ఛార్జ్ షీట్ ఇది వెరిఫికేషన్కి వెళ్ళాలి అనే మూలం ఎక్కడొచ్చింది అంటే గౌరవ సభ్యుడు ఏదైతే చెప్పాడో ఎవరైనా భక్తులు మాట్లాడారంటే భక్తులు మాట్లాడడమే కదా అధ్యక్ష, పోర్టులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ వెళ్ళి చైర్మన్ గారికి కంప్లైంట్ చేశారు, అడిషనల్ ఈఓ గారికి కంప్లైంట్ చేశారు. నెయ్యి క్వాలిటీ సరిగ్గా లేదు, లడ్డుగా నిలబడడం లేదు, పొడి అయిపోతా ఉంది, ప్లస్ జారిపోతా ఉంది, 2 రోజులకే చెడిపోతా ఉంది అనేటువంటిది పోర్టు ఎంప్లాయీస్ కంప్లైంట్ చేశారు. ఇంకా భక్తులు వందల్లో వేలల్లో ఉన్నాయి. ఇవన్నింటికి మూలం అక్కడి నుంచి మొదలైతే ఇవన్నీ ఛార్జ్ షీట్లో ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజున ఏఈఓ గారు ఏం చెప్పారు? మేము ఆర్గానిక్ గీ తెచ్చాము, అది అట్లే ఉంటుందిలే అని చెప్పారు అధ్యక్ష. మేము మాట్లాడింది వినే పరిస్థితి లేరు. మాట్లాడండి. ఏం మాట్లాడతాం? ఆయన మాట్లాడుతుంది కంప్లీట్ అయితే మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే 19-24 మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీరు దర్శనం చేసుకున్నారు, ముక్కులు చెల్లించుకుంది కూడా మేము అందరం కూడా చూసాం అధ్యక్ష. ఆ 5 సంవత్సరాల్లో ఏ రోజైనా నాణ్యత లోపం ఉందని చెప్పి మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఆరోపణ ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా నేను. 19-24 మధ్యలో మీరు చేయలా. ఇంకొకటి అధ్యక్ష, ఏదైతే మీరు మాట్లాడారో ఏదే అయోధ్యకి కూడా లడ్లు పంపించారు, అవి కూడా కల్తీ అని మాట్లాడుతున్నారు. అయోధ్యకి మీరు అందరూ లేరు అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, మీ కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళారు. మరి అయోధ్యలో ప్రసాదం ఆరగించి బాగుందని చెప్పి ఎందుకు వచ్చారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈరోజు 2024లో మీరు ఏదైతే మీ డైరీ ద్వారా మీరు సప్లై చేసిన నెయ్యి కల్తీ అని తెలిసిందో, ఆ నెయ్యి కల్తీ అయిందన్న తర్వాత మీ కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పి ఈరోజు మీరు భయపడి దీన్ని అవతల మీద తోసేయడానికి కార్యక్రమం తప్ప, ఆత్మస్తుతి పరనింద తప్ప దీంట్లో గత ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు.